దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయకాల సమయం ప్రభువును మహిమపరచడానికి, ఆయనకు స్తోత్రం చెల్లించడానికి దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ వాక్యం నుంచి కొన్ని వారాల నుంచి మనము 119వ కీర్తన ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము దాని యొక్క 41వ వచనం నుండి ఉన్నటువంటి భాగాన్ని చదవడానికి ఆశిస్తున్నాం. ధ్యానం కొరకై 41వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాడు. ఈ ప్రార్థనలో దేవుని వాగ్దానమును నెరవేర్చుము అని ప్రార్థిస్తున్నాడు. నీ మాట చొప్పున నీ రక్షణను నాకు రానిమ్ము. దేవా, నీ ప్రామిసెస్ నా జీవితంలో ఫుల్ఫిల్ చేయండి అని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థించుచున్నట్లు మనం చూస్తున్నాం. జీవితంలో ప్రతిదినం మనం ప్రార్థన చేస్తాం, ప్రతిదినం మనం దేవునితో మాట్లాడుతాం. వ్యత్యస్తమైన విషయాల కొరకు, వ్యత్యస్తమైన సమస్యల కొరకు, వ్యత్యస్తమైన అవసరతల కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు కీర్తనకారుని ప్రార్థనతో ఈరోజు మనం ఏకీభవిద్దాం. దేవా, నీ మాట చొప్పున నా ఎడల కనికరమును చూపించుము, నీ మాట చొప్పున నాకు రక్షణను కలుగజేయము, నీ మాట చొప్పున నన్ను నిందించు వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. ఈరోజు మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ కీర్తనకారుడు తెలియపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. మనము 42వ వచనంలో, అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తే తప్ప నన్ను నిందించు వారికి నేను జవాబు ఇవ్వలేను. దేవుడు నాకు పక్షంగా ఉండి నన్ను నడిపించుట ద్వారా, నాకు జయమిచ్చుట ద్వారా నేను సమస్త సమస్యలను అధిగమించగలను, జయించగలను. కీర్తనకారుడు మనకు సమానమైన వ్యక్తిగా సమానమైన ప్రార్థన దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నాడు. దేవా, నా ఎడల కనికరమును కృపను చూపించు. దేవుని ప్రేమ, దేవుని సంరక్షణ, దేవుని కాపుదల మనకు కావాలి అని మనం కోరుచున్నాం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో ఈ వచనం చదివినట్లయితే అది ఇలా ఉంది: మే యువర్ అన్ఫెయిలింగ్ లవ్ కమ్ టు మీ. ఇక్కడ ఏమంటున్నారు తెలుగులో? కనికరము నా యొద్దకు రానిమ్ము. అందరూ కూడా ప్రేమను ఆశిస్తాం. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలని పిల్లలు ఆశపడతారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలని ఆశపడతారు, తమ్ముళ్ళు అన్నయ్య నన్ను ప్రేమించాలని, చెల్లమ్మలు అక్కయ్య నన్ను ప్రేమించాలని ఆశపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఆశించిన ప్రేమ మనుషులు మనకు అందించలేరు. మన ప్రేమలో స్వార్థం ఉంది. మనం కండిషన్తోనే ప్రేమిస్తాం. మనకు అన్కండిషనల్ ప్రేమ చూపించడానికి మన దగ్గర ఏం లేదు. మన హృదయం నిండుగా ప్రేమ ఉంటే అన్కండిషనలీ మనం ప్రేమించవచ్చు. అది మనలో లేదు. కానీ దేవుడు ఒక్కడే అన్కండిషనలీ మనల్ని ప్రేమించగలిగిన వాడు. ఇక్కడ అడుగుతున్నాడు, లార్డ్, షో మీ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ టువర్డ్స్ మీ. నీ ప్రేమ నా జీవితంలో బయలుపరచు. లార్డ్, యువర్ సాల్వేషన్ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్. నువ్వు నాకు ఇచ్చిన మాట చొప్పున అంటున్నారు. నీ వాగ్దానము చొప్పున నాకు రక్షణ కలుగచేయి. దేవుని వాగ్దానం, దేవుని ప్రేమ, దేవుని మాట, అది మన జీవితంలో అద్భుతమైనటువంటిది. దేవుడు మనల్ని ఆదరించుచున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నాడు. ఆయన తన అన్ఫెయిలింగ్ లవ్ మనకు చూపిస్తున్నాడు. మానవుని ప్రేమ ఫెయిల్ అవుతుందండి. 4 సంవత్సరాలు క్యాంపస్లో జీవించి ఓ తేను పాలు అని చెప్పి తిరిగిన వాళ్ళు మళ్ళీ కనబడరు. ఇంత సడన్గా ఏమైంది అని అనుకుంటారు. అది అంతే. అది ఇక దానికి వేరే నిర్వచనాలు ఏమీ అక్కర్లేదు, డెఫినేషన్స్ ఏమీ అవసరం లేదు. దానికి మానవ ప్రేమ అంటారు.
మానవ ప్రేమ ఫెయిల్ అవుతుంది. గాడ్స్ లవ్ విల్ నెవర్ ఫెయిల్. ఆయన మనలని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించుచున్నాడు. ఆయన వాగ్దానములు ఒక్కటి కూడా ఆయన తప్పడు, నెరవేరుస్తాడు. నీ మాట చొప్పున అంటున్నాడు. మన మాట ఇచ్చి మాట తప్పుకుంటాం. నేను అట్లా అనలే అంటాను. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా జరుగుతుంది కదా. స్టేజ్ మీద ఉద్రేకం వచ్చినప్పుడు వారు మాట్లాడింది తర్వాత వారు నేను అట్లా మాట్లాడలేదు, మీడియా వాళ్ళు మ్యానిపులేట్ చేశారంటే ఆ మాట పదే పదే ట్యాప్ ట్యాప్ అని చూపిస్తూ ఉంటారు. ఆయన మాట్లాడిన మాటలు అలాగనే వీడియోలో మీడియా వాళ్ళు చూపిస్తారు, ఇక నోరు మూసుకుంటారు. కొంతమంది బుద్ధిమంతులు సారీ అండి ఏదో ఉద్రేకంగా చెప్పాను అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. కానీ కొంతమంది అందులోనే ఆ బురదలోనే పడి బొర్లుతారు. దేవుడు మన ఎడల చూపించుచున్న ప్రేమ అన్ఫెయిలింగ్. ఆ ప్రేమ మనం పొందడానికి వి మస్ట్ లుక్ అన్టు హిమ్. మనకు సహాయం వచ్చు పర్వతం వైపు మనం చూడాలి. ఆయన మనకు సదా అవైలబుల్గా ఉన్నాడు. ఆయన లైన్ ఎప్పుడు బిజీ కాదండి. మనం కొంతమందిని పిలిస్తే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు అని చెప్తారు. మీరు సంప్రదించడానికి ఆశించుచున్న వ్యక్తి ప్రస్తుతం వేరే కాల్లో ఉన్నారు అంటారు. కానీ దేవుణ్ణి మొరపెట్టినప్పుడు బీప్ బీప్ అని వినబడదు. ఖచ్చితంగా ఎస్ మై సన్ అని వినబడతాయి. ఎస్ మై డాటర్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మనం ఏ క్షణమైనా దేవునితో మాట్లాడగలము. దేవునికి స్తోత్రం. ఆయన మనలని తృణీకరించేవాడు కాదు. మన రంగు చూడడు, మన భావాలు చూడడు, మన పరిస్థితి చూడడు. ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఉన్నపాటున మన హృదయాన్ని విప్పి ఆయనతో మాట్లాడదగినట్లు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. 43వ వచనం మనం చదువుదామండి. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాస్తవంగా అది దేవుడా? మనమే చేయాలి. మన నోటిలో సత్యమాటలు ఉండడానికి జాగ్రత్త మనమే తీసుకోవాలి. అయితే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్న దానిలో ఎలా ఉందంటే, దేవా నా నోటి నుంచి సత్యవాక్యములు తీసివేసే పరిస్థితి అనుమతించకు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని ఉద్రేకతలు వచ్చినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా నీ సత్యవాక్యమును నా నోటి నుండి తొలగిపోకుండా కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో మనకు అండగా ఉన్నట్లయితే ఆయన మన జీవితంలో వచ్చుచున్న ప్రతి సమస్య నుండి మనల్ని విడిపిస్తారు. దేవునికి స్తోత్రం. మనం కొన్ని సందర్భాల్లో నిరాశ చెందుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో కలత చెందుతూ ఉంటాం, కొన్నిసార్లు మనం అయోమయములో పడిపోతాం. కొన్నిసార్లు మనకు నిరాశ, కొన్నిసార్లు మనకు అయోమయం. ఈ అయోమయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలియదు. నిరాశ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామో తెలియదు. మనుషులు కొన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కు దిగిపోతారు. అటువంటిది జరగకుండా వి మస్ట్ డిపెండ్ అపాన్ గాడ్స్ పవర్. దేవుని శక్తి పైన, దేవుని సాన్నిధ్యం పైన ఎల్లప్పుడూ మనం డిపెండ్ అవ్వాలి. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్ ఇన్ జీసస్. ఆయన మనకు ఒక అద్భుతకరమైన స్నేహితుడు. మనల్ని త్రోసివేసేవాడు కాదు. మన ప్రాణమిత్రులు అందరి ముఖం మార్చుకునే ఒక సమయం వస్తుంది. మనం నమ్మిన వారు ముఖం తిప్పేటువంటి ఒక సమయం వస్తుంది. ఎన్నో సందర్భాల్లో మనం సహాయం చేసిన వారు ఇప్పుడు నన్ను ఆదుకుంటారు అని అనుకొని మీరు వెళితే, అబ్బా ఒక్క 1 అవర్ ముందు చెప్తే చేసేవాను, ఇప్పుడే ఇచ్చేశాను కదా అని వారి ముఖం తిప్పేస్తారు. మనము ఈ లోకంలో ఏ మనిషి దగ్గర నుంచి కూడా 100% ఎంకరేజ్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ మనుషులు కూడా 100% మీకు అవైలబుల్ అని మీరు అనుకోకూడదు.
ప్రతి వారికి వారి ప్రైవసీ ఉంది, ప్రతి వారికి వారి ప్రాబ్లమ్స్ ఉంది, ప్రతి వారికి వారి కష్టాలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో గొప్ప ధనికులకు కూడా ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తుంది. మనం అనుకుంటాం వీళ్ళకి ఏం ట్రబుల్ లేదు, ఎప్పుడైనా వారు సమృద్ధి కలిగిన వారు. నో, వారు కూడా కొన్నిటిలో పోయి ఇరికిపోయిన వారు. మనం చిట్టి కడతాం కదా, చిట్టి ఫండ్, ఫేమస్ చిట్టి ఫండ్స్. వారి దగ్గర మన అందరి కోట్ల కొలది డబ్బు ఉన్నది. ఒకరు పోయి నా డబ్బు నాకు ఇచ్చేసేయండి అని చెప్తే ఇవ్వలేరా? ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఏం చేశారు? ఈ డబ్బు అంతా తీసుకుపోయి ఇంకో దానిలో ఇన్వెస్ట్ చేశారు. మీ అత్యవసర సమయంలో మీకు ఇవ్వడానికి వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి అది రిలీజ్ అవ్వదు. వారు అక్కడ ఇరికిపోయారు. చాలామంది రియల్ ఎస్టేట్లో పెడతారు. రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బు అది బయటికి రావాలంటే ఒక ప్రాపర్టీ అమ్ముడు పోవాల్సిందే. అది అమ్ముడు పోతే మీ సమస్య వద్ద సమస్యే కాదు, కానీ అది అమ్ముడు పోనంత కాలం మీరు దిగులు పడుతూనే ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎల్లప్పుడూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నవారు ఉంటారని అనుకోకు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి, అందరికీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో పలానా వ్యక్తిని గురించి డౌట్ అక్కర్లేదు అని మనం అనుకున్న వారిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక డోంట్ డిపెండ్ అపాన్ పీపుల్, డోంట్ డిపెండ్ అపాన్ ఫ్రెండ్స్, డోంట్ డిపెండ్ అపాన్ పొలిటీషియన్స్, డోంట్ డిపెండ్ అపాన్ బిజినెస్ పీపుల్. యూ మస్ట్ డిపెండ్ అపాన్ గాడ్ హూ కెన్ హెల్ప్ యూ. మీ జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదరించి మీకు సహాయం చేయడానికి నమ్మదగిన వాడు మీ దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్నిసార్లు మనం స్పీచ్లెస్ అయిపోతాం. నోట నుండి ఏ మాట కూడా రాదు. స్పీచ్లెస్, ఐఎమ్ స్పీచ్లెస్. కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు మన దగ్గర నుంచి మాట రాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, లార్డ్, don't put me in that situation. Always allow me to speak your goodness. నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని మాట్లాడదగిన స్టేజ్లో నన్ను ఉంచు ప్రభువా. నీ మేలులు నేను రుచి చూచిన వాణ్ణి, అదెల్లప్పుడు నా నాలుకలో నా నోటిలో ఉండినట్లు నీవు నాకు కృప చూపు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 44వ వచనం చదువుదాం. నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును, నేను నీ ఉపదేశములను వెతుకువాడను. ప్రతిదినం దేవుని ధర్మశాస్త్రమును అనుసరించడం అనేటువంటిది ఒక మనిషి స్వయంగా తీసుకుంటున్న డిసిషన్. ఆయన డిసిషన్ను బట్టి ఆయన నిలబడగలడు. మనం చాలాసార్లు చాలామంది నుంచి అనేక విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ వారి డిసిషన్ మార్చుకుంటారు. వారు డిసిషన్స్ మార్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది మన జీవితంలో జరగదు. కొంతమంది స్వయం ఏమీ ప్రయత్నం చేయరు. వారు ఇక్కడి నుంచి అప్పు తీసుకొని అక్కడ కడతారు, అక్కడి నుంచి అప్పు తీసుకొని ఇక్కడ కడతారు, ఇది తీసుకొని ఇక్కడ కడతారు. తర్వాత చెప్తారు, నేను ఇట్లా కట్టడం చాలా రోజులైంది, మీరు కట్టుకోండి. నేను ఇటు నుంచి చేసి అటు ఎవ్రీ మంత్ నేను కట్టేది మాత్రం బరాబర్. మధ్యలో నేనెందుకు? కొంచెం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు వీళ్ళకి ఇస్తారు, వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది. జాగ్రత్త సుమి, ఓవర్ యాక్షన్స్ ఉండొద్దు. సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం చిన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్న జీవితాన్ని పెద్దది చేయడానికి 1 స్టెప్ నుంచి 5th స్టెప్లోకి జంప్ అవ్వద్దు. 2nd స్టెప్లోకి మీరు ఎంటర్ అవ్వండి. 3rd స్టెప్లోకి మీరు రండి. ఈ పరిచర్య ఈరోజు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కానీ 39 years స్టోరీ దీని వెనకాల ఉంది. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీని వెనకాల అనేక విషయాలు చెప్తుంది. ఈరోజు మీరు చూస్తున్న ఏ కలర్ఫుల్ మినిస్ట్రీ అయినా దాని ప్రారంభంలో అది చాలా చిన్నగా ఉండింది. దాని ప్రారంభంలో ఆ పరిచారకులు చాలా కష్టాల నుంచి వెళ్ళారు. అంచెలంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు
ఈరోజు మనం చూస్తున్న స్థాయికి వారు ఎదిగారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వారికి హార్డ్షిప్ ఉంది, ప్రతి వారికి పెయిన్ ఉంది, ప్రతి వారు సమస్యల గుండా వెళ్ళారు. రేపు ఉన్నతమైన స్థాయికి మీరు ఎదగాలి అని అనుకున్నట్లయితే ఈరోజు మీరు సంతృప్తిగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మీ ప్రయత్నములు మానకూడదు, అది మీరు కొనసాగించాలి. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించు వారిగా, దేవుని ఎడల సంతృప్తి కలిగిన వారిగా మీరు ఉండాలి. దేవా, ఇంతవరకు నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రం, ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం. నీ ఫెయిత్ఫుల్నెస్ను బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక సంవత్సరం వివాహ వార్షికోత్సవం జరుపుచున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసేది భార్యాభర్తల గొప్పతనాన్ని కాదు, మన కుటుంబాన్ని నిలబెట్టిన దేవుని గొప్పతనాన్ని, దేవుడు చేసిన మేలులను, ఉపకారములను మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మన ఇరువురి మధ్యలో మనస్పర్ధలు కలగకుండా, మన ఇరువురి మధ్యలో ఐక్యత కలుగజేసి, మన ఇరువురిని ఆరోగ్యంగా కాపాడిన దేవునికి మనం కృతజ్ఞత తెలియపరుస్తూ వి సెలబ్రేట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మీరు 25 years సెలబ్రేట్ చేశారు అంటే 25 years మీరు చేసిన గొప్ప కార్యాలను కాదు, పడకుండా మిమ్మల్ని కాపాడిన దేవుని కృపను, మీ జీవితంలో అద్భుతం చేసిన దేవుని దయను మీరు వర్ణించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. ఇక్కడ 44వ వచనంలో మనం చూస్తున్నాం, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును, నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధం లేక నడుచుకొందును. దేవునికి స్తోత్రం. బలవంతం లేకుండా నేను నడుస్తాను. నిర్బంధం అంటే వెనక నుంచి ఒకరు పుష్ చేస్తారు, ఒకరు నెట్టుకుంటూ పోతే మనం నడుస్తున్నాం, ముందున్న వాళ్ళు చూస్తే మనం నడుస్తున్నాం. మనం నడవడం కాదు, మనల్ని ఒకరు నడిపిస్తున్నారు. ఒకరు మన వెనక నుంచి పుషింగ్ ఇస్తే మనం పోతున్నాం. లేనానా సండే నానా అని మమ్మీ బలవంతం చేసి మందిరానికి తీసుకొస్తున్నారు. కొంతమంది పురుషులు అలాంటి వారు, కొంతమంది పిల్లలు అలాంటి వారు. వారు ఒకరోజు చెప్తారు, బికాస్ ఆఫ్ మై వైఫ్ and her prayers today I am enjoying this life. నా భార్య చేసిన కష్టాలు, ఆమె ప్రార్థించిన ప్రార్థనలు, ఆమె కన్నీళ్ళు, అది నన్ను నిలబెట్టింది అని చెప్తారు. కానీ మనం అందరం కూడా దేవునికి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునితో మొరపెట్టు వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. 46వ వచనంలో మనం ఇలా చదువుచున్నాము, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. దేవునికి స్తోత్రం. ఏంటిది దాని అర్థం? దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి సాక్ష్యం ఇస్తాం? సంఘములో సాక్ష్యం ఇస్తాం. రండి సాక్షి సమయం అని చెప్తే ముందుకొచ్చి అందరికీ చెప్తారు. పాస్టర్ గారు నిలబడి ఉన్నారు కనుక 2 నిమిషాల్లో ముగిస్తామేమే, కానీ అదర్వైజ్ మనం 10-15 నిమిషాలు పోవడానికి ఉన్న స్టోరీ మన దగ్గర ఉంది. ఇక్కడ మనకు ఆ పర్మిషన్ లేదు కనుక కష్టంగా వాటిని మనం ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదర్వైజ్ మనం ఒక 15 minutes చెప్తాం. కానీ దేవుడు చెప్పేది 24 hours మనకు ఉన్నది, 7 days మనకుంది. ఈ సమయంలో మన కొలీగ్స్కు, మన ఫ్రెండ్స్కు, మన నైబర్స్కు, మనతో ప్రయాణం చేస్తున్న వారికి దేవుని కృపలను వివరించడానికి దేవుడు మన అందరిని పిలిచారు. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో మనం నడుస్తున్నప్పుడు ఆయనను గూర్చిన మాటలు మనం తెలియపరచాలి. మనం క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడం అనేది మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. నా టెస్టిమనీస్ నేను అందరి ఎదుట తెలియపరుస్తాను, నేను సిగ్గుపడను. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలు మాట్లాడండి అని చెప్తే, అబ్బో వద్దండి వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇక్కడ నేను చెప్పలేనండి, మన మందిరంలో అయితే నేను చెప్తాను, అక్కడ మనం ఫ్యామిలీ కాదండి అక్కడ చెప్తాం. ఫ్యామిలీకి కాదండి సాక్ష్యం చెప్పేది బయట వారికి.
ఫ్యామిలీ నిన్ను చూస్తూనే ఉన్నారు కదా. మీ నడవడి ఫ్యామిలీకి తెలుసు. మన గురించి ఏమైనా సాక్ష్యం ఇవ్వాలంటే మన ఫ్యామిలీని పిలిచి అడగాలి. వాళ్ళే అస్సలు విషయం చెప్పేది. మనమందరం తెల్ల డ్రెస్ వేసుకొని మంచి సూట్ వేసుకొని ఇక్కడ నిలబడినప్పుడు మనమందరం గొప్పగా అనుకుంటాం. కానీ ఫ్యామిలీలో ఉన్న వారిని అడగాలి, ఈయన ఎట్లాంటోడు, ఈమె ఎట్లాంటిది. ఏమోనండి ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, అందుకే నేను చెప్పనండి. చెప్పాడు కదా ఒకడు, నేను అబద్ధం ఆడితే డాడీ కుక్క మాంసం తింటాడు, నేను నిజం చెప్తే మమ్మీకి దెబ్బలు పడతాయి. మటన్ తీసుకొచ్చి ఇచ్చి స్నానం చేసి వస్తున్నామమ్మ తొందరగా తయారు చేయమ్మా అని చెప్పిన మటన్ కుక్క తిన్నది. ఒక్క దెబ్బ గొడ్డలి తీసుకొని కొడితే కుక్క పడిపోయింది. కోసి తోలు తీసి వెంటనే దాని మాంసం తీసి తయారు చేసి రెడీ చేసింది. టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు కొడుకు చిన్నోడు కదా, ఈ దృశ్యాలన్నీ వాడు చూశాడు. ఏమైందిరా తినడం లేదు, తిను అంటే వాడికి తినబుద్ధి అవ్వడం లేదు. నేను చెప్పమంటారా, మమ్మీ కన్ను చూపిస్తుంది, సైగ చేస్తుంది, వద్దురా చెప్పొద్దు. తండ్రి చాలా కోపిష్టి, కొడతాడు. అందుకే సైగ చేసినా వాడికి ఆగుతలేడు. డాడీ గురించిన ప్రేమ, మమ్మీ గురించిన ప్రేమ వాడిని రెండు దిక్కులో కలవరపరిచింది. ఇప్పుడు నేను చెప్పమంటారా, చెప్పు నాయనా, నేను నిజం చెప్తే మమ్మీకి దెబ్బలు పడతాయి, నేను అబద్ధం చెప్తే డాడీ కుక్క మాంసం తింటాడు. ఆ పరిస్థితి ఉంది మనకు. అందుకే పాస్టర్ గారండి అంతా ఓకేనండి, అంతా బాగుందండి అని చెప్పి మనం సంతృప్తి చెందుతున్నాం. చెప్పాలని అనుకున్నా కానీ మరి అయ్యగారు కూడా ఏమనుకుంటారో అని నేను చెప్పలేకపోయాను. ఈ విధంగా చాలా స్టోరీస్ ఉన్నాయి మనకు. మన దేవుడు సూటిగా మనల్ని చూస్తున్నాడండి. ఒక సీసీ కెమెరా ఉన్న దగ్గర ప్రమాదాలు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఒక వీడియో వచ్చింది. 14-15 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయి టెంపుల్ ముందు ఒకడు మూత్రం పోస్తే ఆయన నిలదీసిండు. టెంపుల్ ముందే నీకు మూత్రం పోయడానికి ప్లేస్ ఉందా, ఇంకెక్కడ లేదా అని గట్టిగా అడిగితే చిన్న బాలుడు, దూరపు బంధువు కూడా వాని మీద పగబెట్టుకున్నాడు. నన్ను ప్రశ్నిస్తావరా అని చెప్పి కొన్ని రోజులు వాని రాకపోకడలు నిరీక్షించి ఒక కారు ఆగి అలా ఉన్నాడు. ఆ సీసీ కెమెరాలో కారు ఆగి ఉన్నది మనకు కనిపిస్తుంది. ఆ పిల్లవాడు సైకిల్లో అక్కడికి వచ్చాడు, కారు స్టార్ట్ అయింది, అతివేగంగా ఆ సైకిల్ మీదకి వెళ్ళిపోయింది. చాలా అందమైన ఒక కుమారుడు మరణించాడు. ఎవరికి తెలియదు అని అనుకొని ఆయన వెళ్ళిపోతే పక్కింటి వాళ్ళ సీసీ కెమెరాలో ఈ దృశ్యం వచ్చింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, నిలదీశారు, ఇంట్రోగేషన్ చేస్తే వీడు నన్ను అవమానించారు, అందరి ముందు నన్ను ప్రశ్నించాడు, అందుకే నేను కడదీర్చాను అని సింపుల్గా చెప్పేశాడు. మనుషులు ఎక్కడ వరకు పోయారు చూడండి. ఒక చిన్న ప్రశ్నకే ఓర్పు లేకుండా కడదీర్చారు. ఒకసారి ఆలోచిస్తే నా కొడుకు లాంటి వాడు, పోనీలే ఆయన అడిగింది కరెక్టే కదా, నేను అక్కడ గలీజ్ చేయకూడదు అని ఆ కుమారుడు చెప్పాడు, సారీ నాన్న అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతే అయిపోయేది. అక్కడ కర్షణ చేసి అప్పుడే కొట్టబోయారు. మనుషులందరూ ఉండి వాడు చెప్పింది కరెక్టే కదండి అని చెప్పడంతోనే అక్కడ కొట్టలేక వెళ్ళిపోయాడు. కొట్టుడు కాదు, డైరెక్ట్ చంపేశాడు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో సమాజంలో జరుగుతుంది. మనిషి ఎక్కడికి పోతున్నాడు, మనిషి ప్రయాణం ఎక్కడికి? మనం ఈ జీవితంలో దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి సమర్పించిన మనం ఆయన అడుగుజాడలో నడవడానికి మన జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాన్ని లేక గొప్పతనాన్ని ఇతరులకు చెప్పడానికి మనం ఏమాత్రం వెనక్కి తిరియకూడదు. 47వ వచనం, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించదను. ఆజ్ఞలను చూసి సంతోషించేవారు ఎవరు ఉన్నారండి? ఎవరికి ఇష్టం లేదు ఆజ్ఞలు? నాకు ఆజ్ఞాపించకు, దిస్ ఈజ్ మై లైఫ్, ఇఫ్ ఐ లైక్ టు డూ ఐ విల్ డూ ఇట్, డోంట్ ఫోర్స్ మీ, డోంట్ కమాండ్ మీ
అని యాటిట్యూడ్ మనకందరికీ. ఈ భక్తుడేంటి ఇట్లా చెప్తున్నాడు, నీ కట్టడలన్నీ నాకు ఇష్టం, నీ ఆజ్ఞలన్నీ నాకు ఇష్టం, నీ ఆజ్ఞలను బట్టి నన్ను నడిపించు, నేను దాన్ని నిత్యం ధ్యానిస్తున్నాను. అది ఆ స్పిరిచువల్ మచ్యూరిటీ ఒకసారి ఆలోచించండి. అది ఎవరికి ఉంటుంది? దేవుని ప్రెసెన్స్ ఇష్టపడేవారు, దేవుని మాటలలో ఉన్న బ్యూటీ అర్థం చేసుకున్నవారు, దేవుని వాక్యముని బట్టి దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు, నేను ఈరోజు ఏమై ఉన్నానో ఆయన గద్దింపులే కారణం అని చెప్పగలిగిన వారు మాత్రమే ఆ మాట చెప్తారు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించినందుకు, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించుచున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కాపుదల, నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు నీ వాక్యం వినిన నాతో సహా అందరూ నీ కృప కోరుచున్నవారం, నీ కరెక్షన్ ఇష్టపడుచున్నవారం, నీ స్పర్శ కోరుచున్నవారం, నీ అడుగుజాడలో నడవాలని ఆశించుచున్న వారము మమ్మల్ని కరుణించు ప్రభువా, కృపచూపు ప్రభువా, ఆదరించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. మీ సన్నిధి మాకు దయచేయమని, మీ దీవెనలు మాకు అనుగ్రహించమని, కృపలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.